జనక మహారాజా, నీవెవరు? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఏ వర్ణానికి చెందినవాడివి నీవు కావు. ఈ ప్రపంచంలో వ్యవహారం చేయటానికి యాదృచ్ఛికంగా, తాత్కాలికంగా నీవు ఒక వేషం వేసుకున్నావు. ఈ ఉపాధిలో నీవు ఏదో ఒక పని చెయ్యాలి కదా, ఒక పదవి హోదా కావాలి కదా. పూర్వజన్మలో ఇవి లేవు, మరి తదుపరి జన్మలో ఈ దేహాలు, హోదాలు, పరిస్థితులు ఉండవు. బ్రహ్మచర్య ఆశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థ, సన్యాస, ఈ ఆశ్రమాలు కూడా నీకు లేవు. దేహము, మనస్సు, ఇంద్రియాలు నువ్వు కాదు. మరి అయితే నువ్వెవరు? అసంగోసి నిరాకార విశ్వసాక్షి. నీవు అన్నింటినీ నీ దేహంతో సహా సాక్షిగా వీక్షిస్తావు. నీకు రూపం లేదు, ఆకారం లేదు, నీకు ఎవరితోనూ సంఘం లేదు, సంబంధం లేదు, అహంకారం లేదు, మమకారం లేదు. నేను ఫలానా వారికి చెందుతాను, వీరు నాకు చెందినవారు. ఇటువంటి బంధాలు నీకు లేవు. భద్రత కోసం నీకు బంధువులు అక్కర్లేదు. నీవు అసంగోహం. దీని అర్థం ఏమిటి? నీవు ఇంటికి వెళ్ళి నీవు భార్యతో నువ్వు నా భార్య కాదు, భర్తతో నువ్వు నా భర్తవు కాదు, పిల్లలతో మీరు నా పిల్లలు కాదు అని తెగతెంపులు చేసుకోమని కాదు దీని అర్థం. జనక, వ్యవహారం కోసం బంధువులు ఉంటారు, బంధాలు కూడా ఉంటాయి. పైకి ఐ మిస్ యూ అంటాం, కానీ ఆంతర్యంలో అసంగోసి నేను అంటే నేను ఆకారం లేని చైతన్యం అని అనుకో. లోపల నా భార్య, భర్త, పిల్లలు, మనుమలు నాకు ఆనందాన్ని ఇవ్వలేరు. వారిచ్చే ఆనందం నిజం కాదు, ప్రతిబింబ ఆనందం. అసలు సిసలైన బింబ ఆనందం అంటే ఆత్మానందం, అంటే బ్రహ్మానందం నా దగ్గర ఉంది, నా వద్దే భద్రంగా ఉంది. నాలో ఉన్న ఆత్మానందమే నా కుటుంబ సభ్యుల ప్రేమగా, అంటే ప్రతిబింబ ఆనందంగా వ్యక్తమవుతుంది. నాలో ఉన్న ఆత్మానందమే నా కుటుంబ సభ్యుల ప్రేమగా, అంటే ప్రతిబింబ ఆనందంగా వ్యక్తమవుతుంది. ఇంతే రాజా. అహం ఆనంద స్వరూప అస్మి అనుకో. ఆత్మలో రమించు.